అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. బసవ పురాణమని కన్నడ దేశంలో ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి పవిత్ర గ్రంథం. ఇది వీరశైవులు అనేటువంటి ఒక తెగ విపరీతమైన అభిమానంతో దీన్ని తెలుగులో పాల్కురికి సోమనాథులు వారు రాశారు. ద్విపద కావ్యంగా ఉంది. ఇది 7 ఆశ్వాసములు కలిగిన ఉంటాయి. ఇందులో ఏముంటుంది అంటే అన్నీ శివ భక్తుల యొక్క కథలనే ఒక తెగగా తయారు చేయడానికని చెప్పి ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల ఇది తయారైంది. ఇందులో 7 ఆశ్వాసాలుంటాయి. శివభక్తుల కథలే ఇదంతాను. ఇది 1134 నుంచి 1190 మధ్యలో రాయబడిందని అంటారు. తదుపరి దీన్ని కన్నడలో తర్జుమా చేసుకున్నవారు వాళ్ళు తర్వాత ఏంటంటే ప్రతి మే 9న కూడా ఆ మహాపురుషుని బసవయ్య యొక్క మహాపురుషుని జయంతిని జరుపుకుంటారు. ఇది కన్నడలో ఒక ప్రా ప్రామాణిక గ్రంథంగా అని చెప్పాను కదా! దీన్ని